చేగుంటలో ప్రధాని నరేంద్ర మోడీ, ఎంపీ రఘునందన్ రావు చిత్రపటాలకు బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. ఎంతో కాలంగా రైల్వే గేట్ లేక ఇబ్బందులు పడుతుండగా బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీంతో హర్షం వ్యక్తం చేస్తూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు వార్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు పాలాభిషేకం నిర్వహించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరిశంకర్, మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చేగుంట పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క గత చాలా సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది, కానీ ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమము నిర్వహించలేదు వరకు. మరి వారు రఘునందన్ రావు గారు ఎంపీ అయిన సంవత్సరం కాలంలోనే మరి ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ వారు యుద్ధ ప్రాతిపదికన నిర్వహిస్తారు. అందులో భాగంగానే ఈరోజు చేగుంట రైల్వే ఫ్లైఓవర్ మరి పార్లమెంటులో ప్రవేశపెట్టి ప్రతిపాదన తీసుకొచ్చి వెంబడే శాంక్షన్ చేయించి మరి 100% కేంద్ర నిధులతోని 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి మరి ఎన్నో సంవత్సరాల కళ నెరవేర్చడం జరిగింది. మరి ఈ యొక్క రైల్వే బ్రిడ్జి ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. మరి రోజు 50 సార్లు రైలు రావడం పోవడం జరుగుతుంది. వచ్చినప్పుడల్లా గేటు వేయడము, 10 నిమిషాలు 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్ కావడము, ఇలాంటి అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని మరి అక్కడ మెదక్ సైడ్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే మరి రైల్వే గేట్ వేసిరంటే కనీసం అంబులెన్స్ కూడా పోలేని పరిస్థితి. ఇట్లా ఈ ప్రాంత ప్రజలు చాలా రోజుల నుంచి కూడా ఈ యొక్క రైల్వే గేటు వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉండి మరి ఎంపీ గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈరోజు ఈ యొక్క రైల్వే ఫ్లైఓవర్ను మరి శాంక్షన్ చేయించి తీసుకొచ్చి మరి అతి త్వరలోనే ఈ యొక్క పనులు కూడా ప్రారంభమైతే ఆగస్టు ఇప్పుడే చెప్తున్నారు, ఆగస్టు 2వ తారీఖు ఈ యొక్క భూమి పూజ కూడా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మరి ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మాణం కోసం నిధులు తెచ్చిన రఘునందన్ రావు గారికి మరి చేగుంట పట్టణ ప్రజల తరఫున మేమందరం కూడా బీజేపీ నాయకులము, కార్యకర్తలము అందరం కూడా వారికి పాలాభిషేకం నిర్వహించడం జరిగింది.